మాటలే పెట్టుబడి, కోట్లల్లో రాబడి. బాబాలు, గురువులు, స్వామీజీల వ్యాపార సామ్రాజ్యాలు. జీరో నుంచి స్టార్ట్ చేసి హీరో రేంజ్లో భారీగా ఆర్జిస్తున్న వారెవరు? చెప్పేది చేసేది గోరంతే, కానీ సంపాదించేది కొండంత. ఎలా? మాటలనే పెట్టుబడిగా పెట్టి కోట్లల్లో రాబడి పొందుతున్నదెవరు? లగ్జరీ లైఫ్ స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆ వీఐపీలు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా స్వామీజీ ప్రవచనాలను ఫాలో అవుతారా? ఆప్షన్ ఏ ఫాలో అవుతాను, ఆప్షన్ బి ఫాలో అవ్వను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి మొదటి నుంచి చివరి దాకా మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? ఆధ్యాత్మిక అంశాలను మాత్రమే బోధిస్తూ అత్యద్భుతంగా సంపాదిస్తున్న బాబాలు, గురువులు, స్వామీజీలు మన దేశంలో చాలా మంది ఉన్నారు. నోటి మాటలనే పెట్టుబడిగా పెట్టి ప్రజల్లో అభిమానం, పేరు ప్రతిష్టలతో పాటు కోట్లల్లో రాబడి, మార్కెట్లో బ్రాండ్ అండ్ గ్రాండ్ ఇమేజ్ పొందుతున్న కాస్ట్లీ స్పిరిచువల్ లీడర్స్ లిస్ట్ పెద్దదే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇందులో కొంతమంది గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నయా దేవుళ్లుగా చలామణి అవుతూ దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులను కలిగిన ఆ ప్రసిద్ధ వక్తల విశేషాలు మీకోసం. ఫస్ట్, జగ్గి వాసుదేవ్ తో మొదలు పెడదాం. సద్గురువుగా సూపర్ పాపులర్ అయిన ఈయన గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆధ్యాత్మిక గురువులందరిలో ఈయన ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. జగ్గి వాసుదేవ్కి సెలబ్రిటీలైన భక్తులు ఉండడం చెప్పుకోదగ్గ అంశం. ఈషా ఫౌండేషన్ ను స్థాపించిన ఈయన సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. యోగా కేంద్రాలు, విద్యా సంస్థలు, ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్టులు నడుపుతున్నారు. ప్రశాంతమైన జీవనాన్ని ఎలా పొందాలి, ఏ విధంగా ఆస్వాదించాలి, శివతత్వం అంటే ఏంటి, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశాలను బోధిస్తూ బహుళ ప్రజాదరణ పొందారు. చెన్నైకి చెందిన జగ్గి వాసుదేవ్కి కోయంబత్తూరులో ఆదియోగి అనే పేరుతో పెద్ద రిలీజియస్ సెంటర్ ఉంది. జగ్గి వాసుదేవ్ అసెట్స్ విలువ దాదాపు 25 కోట్ల రూపాయలని చెబుతూ ఉంటారు. రెండో వ్యక్తి నిత్యానంద. పేరుకు తగ్గట్లే నిత్యం ఏదో ఒక విషయంలో రెగ్యులర్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. తన కోసం ప్రత్యేకంగా ఒక దీవిని కొనుగోలు చేసి దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నాడు. అంతకుముందు ధ్యానపీఠ అనే ఫౌండేషన్ను ప్రారంభించి గురుకులాలను, ఆశ్రమాలను, ట్రస్ట్లను అందుబాటులోకి తెచ్చాడు. ఈయన సంస్థల వార్షిక టర్నోవర్ ఏకంగా 10,000 కోట్ల రూపాయలని తెలుస్తోంది. మూడో వ్యక్తి బాబా రామ్దేవ్. ఈయన ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలిచారు. పతంజలి ప్రొడక్ట్స్ కి సంబంధించిన వివాదంలో ఈయనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపార ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు ప్రచారం చేసినందుకు గాను ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడంతో చెంపలేసుకున్నారు. పతంజలి పేరుతో ఆయుర్వేద మందులను, న్యాచురోపతి ప్రొడక్ట్స్ ను, ఇతరత్రా వ్యాపారాలను నిర్వహించారు. వరల్డ్ వైడ్ గా మంచి బిజినెస్ చేశారు. యోగా సెంటర్లను ప్రారంభించారు. బాబా రామ్దేవ్ ఆస్తుల విలువ సుమారు 1700 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. యోగా గురువుగా ఫేమస్ అయిన బాబా రామ్దేవ్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఈయన ఒకప్పుడు ప్రధానమంత్రి మోడీకి బాగా సన్నిహితుడనే ప్రచారం కూడా జరిగింది. నాలుగో వ్యక్తి మాతా అమృతానందమయి. ప్రపంచవ్యాప్తంగా అమ్మగా ప్రసిద్ధి చెందారు. ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి దాని కింద స్కూళ్లు, కాలేజీలు పెట్టారు. ఆమె అసెట్స్ వాల్యూ 1800 కోట్ల పైమాటేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐదో వ్యక్తి ఆశారాం బాపు. కొన్నాళ్ల కిందట పలు వివాదాల్లో చిక్కుకుని ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఈయనకు మొత్తం మీద 350కి పైగా ఆశ్రమాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆశారాం బాపు ట్రస్ట్ ఏడాదికి 350 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ ను సొంతం చేసుకుందని అంటుంటారు. ఆరో వ్యక్తి శ్రీ రవిశంకర్. ఈయన్ని పండిట్ రవిశంకర్ గా పిలుస్తూ ఉంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే ఫౌండేషన్ ను స్థాపించారు. విశ్వ గురువుగా, శాంతి స్థాపకుడిగా ప్రఖ్యాతిగాంచారు. రవిశంకర్ కు దాదాపు 150 దేశాల్లో సుమారు 30 కోట్ల మంది భక్తులు ఉండడం విశేషం. ఈయన ఆస్తుల విలువ 1500 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. ఈ ఆరుగురితో పాటు డేరా బాబా, స్వామి సుఖబోధానంద, సత్పాల్ జీ మహారాజ్, శ్వాస గురు వచనానంద్, పాల్ దినకరన్ జీ, కేఏ పాల్, స్వామి అవధేశానందగిరి, ఇటీవల కన్నుమూసిన సుభాష్ పత్రిజీ, డాక్టర్ జకీర్ నాయక్, దలైలామా, కమలేష్ డి పటేల్ జీ, డాక్టర్ ప్రణబ్ పాండ్యా, సోదరి బీకే శివాని, సంత్ రాంపాల్ జీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతడంతో ఉంటుంది.